ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి గడిచిన 3 శీర్షికల్లో మీరు 3 దైవజనుల సాక్ష్యాలను విని మీ విశ్వాసంలో మీరు ఎంతో బలపడ్డారని నమ్మి మేము ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి ఈ 4వ శీర్షికలో మనము మరి ఒక ప్రత్యేకమైన దైవజనులను కలుసుకోబోతున్నాము. రండి, ఎన్నో జీవిత విశేషాలు నిండిన ఆ జీవన యానాన్ని, ప్రభువు జరిగించిన ఆ గొప్ప కార్యాలను వారి జీవితం ద్వారా తెలుసుకుని మనం కూడా విశ్వాసంలో బలపడదాం. అంకుల్, నీ సాక్షిగా అనే కార్యక్రమానికి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మనము మీ సాక్ష్యానికి సంబంధించిన వివరాల్లోనికి వెళ్ళటానికి ముందు మీ కుటుంబానికి మీకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలు మా ప్రేక్షకులకు అందిస్తే తదుపరి వివరాల్లోనికి మనం వెళదాం. దేవుని అద్భుతమైన కృప ఏర్పాటును బట్టి మీతో ఈ విధంగా నేను పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. వీక్షిస్తుంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెప్తుంటున్నాను. నా పేరు కృష్ణయ్య. మా నాన్నగారి పేరు మేడికొండ కొండయ్య. మా నాన్నగారు ఆయుర్వేదిక వైద్యం చేసేవారు. అందుకోసం మా నాన్నగారిని మందుల కొండయ్య అని పిలిచేవాళ్ళు. మా అమ్మ పేరు జాలమ్మ. మా సొంత గ్రామము ఒంగోలు దగ్గర ఈతముక్కలు అనే గ్రామంలో నేను పుట్టాను. 4 అన్నలు, 1 అక్క ఉన్నారు. వారందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు. మా కుటుంబం అంతా కూడా దేవుడంటే ఆసక్తి ఉంది, కానీ మా కుటుంబానికి సంబంధించిన దేవతలు, దేవుళ్ళ మీద ఆసక్తి కలిగి, చాలా నిష్ట కలిగి, చాలా భక్తిగా ఉండేవాళ్ళం. అంకుల్, ఒక అన్య కుటుంబంలో జన్మించిన మీరు, మరి మీ కుటుంబానికి ఏమాత్రం పరిచయం లేని, ఏమాత్రం క్రైస్తవ నేపథ్యం లేని మీరు ఎలా క్రీస్తు ప్రభువుని అంగీకరించారు, ఎలా ఆ పరిణామాలు జరిగినాయో ఒకసారి వివరంగా అందరితో చెప్తే బాగుంటుంది. రైట్. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుంటున్నప్పుడు ఒక రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదివాను. అక్కడ మా స్కూల్లో యేసు ప్రభువు ఒక సిలువ మీద వేలాడుతున్న దృశ్యము గోడ మీద ఉండేది. అది చూస్తూ దాని గురించి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. మా స్కూల్లో అప్పుడప్పుడు జపాలు, ప్రార్థనలు చేసేవాళ్ళు. వాటిల్లో నేను పాల్గొనేవాడిని. అయినప్పటికీ మా ఫ్యామిలీలో ఉన్న నమ్మకాన్ని బట్టి, మా ఫ్యామిలీ మెంబర్స్ పూజించే దేవుళ్ళని బట్టి యేసుక్రీస్తుని నేను నమ్మటానికి ఇష్టపడలేదు. మన మతానికి మనకి పండుగ ఉంది, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ మతానికి వాళ్ళ పండుగ ఉంది, దేవుళ్ళు ఉన్నారు అనుకున్నాను. కానీ నేను 8th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఒంగోలులో మున్సిపల్ హై స్కూల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యి చదువుతుంటున్నప్పుడు స్కూల్ ఫైనల్ టైంలో నా ఫ్రెండ్ ఒక అతను ఒంగోలులో స్టూడెంట్స్ బైబిల్ స్టడీకి వెళ్తూ తను మారుమనసు పొంది తాను దేవుని కొరకు జీవిస్తూ నాకు యేసుప్రభు గురించి పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే మాకున్న విశ్వాసాన్ని బట్టి, మా దేవతలను బట్టి నేను అతని మాటలు నమ్మలేదు. అప్పటి రోజుల్లో నా హాస్టల్లో ఉన్న బాక్స్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకొని బయటికి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు దానికి నమస్కారం చేసుకుంటూ అలా ఉండేవాడు అనమాట. అది చూసిన స్నేహితుడికి ఇంకా నా మీద ఎక్కువ భారం కలిగి నాతో క్రీస్తుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఎంతగా చెప్పడం మొదలుపెట్టాడో అంతగా నేను వ్యతిరేకంగా ఉండేవాడిని. అప్పటి రోజుల్లో ఎవరైనా క్రీస్తుని గురించి పత్రికలు ఇచ్చినా కూడా తీసుకునేవాడు కాదు. ఒకవేళ బలవంతంగా ఇస్తే తీసుకొని చించి పడేసేవాడిని. అలా ఉండేవాడిని. అసలు ఏమాత్రము క్రైస్తవ్యం అన్నా, యేసు ప్రభు అన్నా ఇసుమంతగా ఇష్టం కూడా మీకు ఉండేది కాదు. ఇష్టం ఉండేది కాదు. మరి ముఖ్యంగా ఏంటంటే మాకు దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఇది క్రైస్తవుల మతం, క్రైస్తవులు దేవుడు, కాబట్టి మా దేవుళ్ళు మాకున్నారు అన్న అదే ఆలోచన ఉండేది నాకు. అంచేత నా స్నేహితుడికి నాకు తరచుగా వాదన కూడా తిరుగుతూ ఉండేది. అయినా కూడా తాను చాలా ఓర్పుతో, ప్రేమతో నాకు చెప్పడం మొదలుపెట్టాడు.
అయినా నేను పట్టించుకోలేదు. ఒకరోజు తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, బాబు నాకు వద్దు, నువ్వు విసిగిస్తున్నావు నన్ను, వద్దని చెప్పి తనతో చెప్పాను. అయితే తనేమన్నాడంటే, సరే నీకు ఇంకా చెప్పను, కానీ తన చేతిలో కొత్త నిబంధన ఉంది, కొంచెం పెద్ద బుక్, ఈ బైబిల్ నీ దగ్గర ఉంచుకొని నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువు అని ఆ బైబిల్ నా చేతికి ఇచ్చాడు. చాలా కోపం వచ్చేసి బైబిల్ తీసుకొని ఇස්සరి నేలకేసి పడేశాను. దాని కవర్ చెరిగిపోయింది కూడా. అయినా కూడా తన చెయ్యి నా భుజం మీద వేసి, కృష్ణయ్య నీవు అలా చేసినప్పటికీ దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు, కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకో అని చెప్పి తను వెళ్ళిపోయాడు. అంకుల్, అప్పుడు నేను బైబిల్ తీసి పక్కన పెట్టి అప్పుడప్పుడు చదవడం మొదలుపెట్టాను. కానీ నాకు అర్థం కాలేదు. ఆ స్నేహితుడిని నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, చెప్తావన్నాను. తను ఇంకా ఒక సీనియర్ స్టూడెంట్ మా హాస్టల్లో ఉండేవాడు, అతని దగ్గర తీసుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో యేసుక్రీస్తు ప్రభు, నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే ఆయన మనుషుల చేత ఎలా కొట్టబడతాడు, ఎలా చంపబడతాడు, మరి ఆయన లేచాడు బతికాడు అంటాడు, ఎలా సాధ్యం ఇది అని నమ్మేవాడిని కాదన్నమాట. ఆ డిస్కషన్లో ఒక వాక్యం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, ఆ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహారాధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మానము అని చెప్పి చదివి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా హృదయంలో కొంత కదలిక వచ్చింది. అంకుల్, విగ్రహారాధన కూడా ఇలాంటిదైతే దానివల్ల ఉపయోగం ఏంటి అని అప్పుడు నేను సీరియస్గా క్రీస్తు ప్రభు గురించి ఆలోచించడం, ఆ సత్యం నాకు నా హృదయంలోకి రావడం, ఆ సత్యం చేత పెంచబడి నేను ఒంగోలులో అప్పుడు ఎష్కోల్ ప్రార్థన ఉండేది, ప్రార్థన మందిరం ఉంది. నా స్నేహితుడితోటి ఎష్కోల్ ప్రార్థన మందిరికి వెళ్ళినప్పుడు అక్కడ 3 మెసేజ్ల్లో క్రీస్తు ప్రభు ఎలా దేవుడు, ఆయన నమ్ముకుంటే ఎలా ఉంటుంది విషయాలన్నీ చెప్పినప్పుడు నేను ఒప్పింపబడి క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంకుల్, మీరు ఆ విధంగా మీ సహ విద్యార్థి మీ పట్ల కలిగి ఉన్న భారము, బాధ్యత, వారు చేసిన పరిచర్యలో భాగంగా మీరు ప్రభుని గురించిన సత్యాన్ని తెలుసుకున్నారు. ప్రభుని గురించిన సత్యం తెలుసుకున్న తర్వాత కేవలం వాక్యంలో ఉన్న విషయాలను చదివి అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే మీరు యేసు ప్రభు దేవుడని నమ్మారా? ఆ కన్ఫర్మేషన్లోకి వచ్చారా? లేదా మీరు రక్షించబడ్డారు అంటానికి ఇంకేమైనా గుర్తులు కానీ, ఏమైనా దర్శనాలు కానీ, అలాంటివి సహజంగా చాలామంది దైవజనుల దగ్గర వింటూ ఉంటాం మేము, అలాంటి వాటిని కూడా మీరు ఏమైనా కలిగి ఉన్నారా? నా హృదయంలో మెయిన్గా దేవుని వాక్యం, క్రీస్తు ప్రభు గురించిన సత్యము, దేవుని వాక్యము బలంగా పనిచేసింది. అది నాకు విశ్వాసాన్ని స్థిరపరిచింది. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఆ వాక్యము నాలో పనిచేసిన దాని యొక్క ప్రభావం ఏంటంటే, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు సినిమాలు భయంకరమని పిచ్చి అనమాట. అంకుల్, విపరీతంగా సినిమాలు చూసేవాడిని. అటువంటి నా జీవితంలో మార్పు మెయిన్, చాలామంది నా స్నేహితులు నాతో సవాల్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, చూద్దాం ఎంతకాలం ఉంటావో నువ్వు అని నన్ను సవాల్ చేశారు. కానీ దేవుని అద్భుతమైన కృపను బట్టి దేవుని కొరకు జీవించడం, నేను మారు మనసు పొందిన వారం రోజుల నుండే నా సాక్ష్యాన్ని నా స్నేహితులకి చెప్పడం, స్తమానం బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, వీక్లీ బైబిల్ స్టడీస్ ఉండేది స్టూడెంట్స్కి, ఆ బైబిల్ స్టడీకి వెళ్ళడం, అలాగే ఉన్నాను. కానీ ఇంకా ఏది నాకేం లేదు. అంత చిన్న వయసులోనే ఆత్మల రక్షణార్థమై అంత భారం కలిగిన మీ సహ విద్యార్థి పేరేంటది అంకుల్? నా స్నేహితుడు జేకబ్. తను నేను సమకాలికులను. తను ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా తను దేవుని సేవ చేస్తూ చాలా కాలం ఎవరి హోమ్ క్రూసేడ్లో పనిచేస్తూ వాళ్ళకి ప్రార్థన శక్తి అనే మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్లో వర్క్ చేశాడు. తర్వాత ఇప్పుడు కూడా దేవుని సేవలో ఉన్నాడు. అంకుల్ రిటైర్డ్ అయిపోయినాడు. అంకుల్ మరి మీరు ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడిన
వ్యక్తిగా ఇంట్లో వారు మీలో వచ్చిన మార్పును రిసీవ్ చేసుకున్నారా లేదా రిజెక్ట్ చేశారా? ఫస్ట్లో దాదాపుగా 1 year 1.5 year నాకు చాలా కష్టం వేసింది. అంకుల్ ఇంట్లో తెలిస్తే మెయిన్గా మా నాన్నగారు హిందూ దేవతల గురించి చాలా నిష్టగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి నేను ఇలా దేవుడు నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నానంటే ఒప్పుకోలేదు. నా మీద కేకలేసి నువ్వు చర్చికి వెళ్ళొద్దు, బాప్తిసం తీసుకోవద్దు, పేరు మార్చుకోవద్దు, ఈ 3 కండిషన్స్ పెట్టారు. చర్చికి వెళ్ళొద్దు, బాప్తిసం తీసుకోవద్దు, పేరు మార్చుకోవద్దు అని చెప్పారు. సో ఇంటికి వచ్చిన నేను బైబిల్ చదవాలంటే పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రిటెండ్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేవాడిని. అలా ఉండేవాడిని. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన తర్వాత అటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టాను. మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఒంగోలు ఇష్కోల్ నుండి దైవ సేవకుల్ని ఒక 2 కార్స్లో వచ్చి మొట్టమొదటిసారి మా ఈతమక్కల విలేజ్లో స్ట్రీట్స్ తిరిగి వీధి ప్రసంగం చేసి పత్రికలు పంచి మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక పెట్టారు. అప్పుడు మా అమ్మ నాన్న కూడా విన్నారు. మా అమ్మ నాన్న కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పారు, ఇదంతా చూశారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా నాన్నకి బాగా క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, ఏంటి కొండయ్య మీ ఇంట్లో ఏంటి ఇలాంటి పని జరగటం ఏంటి, చిల్ల పనివాడిని అంత మాత్రం నువ్వు కంట్రోల్ చేయలేరా, ఎటువంటి పని ఎంత అవమానం ఇది అని చెప్పి మా నాన్నని రెచ్చగొట్టాడు. నాన్న రెచ్చగొచ్చేప్పటికి ఇంకా ఆయన నా మీద చాలా కోపం వేసి కేకలేస్తా, ఎంత అవమానపరిచే మమ్మల్ని అని చెప్పి. అంకుల్ ఆ తర్వాత మరి అమ్మా నాన్న ఆ తర్వాత కాలంలో మరి ప్రభువుని అంగీకరించారు అంకుల్? నాన్న అంగీకరించలేదు, కానీ అది అయిన తర్వాత ఒక 2 years 1.5 year ఉన్నారు, కానీ సాఫ్ట్ అయ్యారు. ఓకే. కారణం ఏంటంటే ఈ విధంగా అప్పుడప్పుడు నా మీద కేకలేస్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, నువ్వు వాడిని ఎలాగంటే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఉండలేను, వాడి చిన్నోడు, వాడు వెళ్ళిపోతే నేను ఉండలేను, కాబట్టి నువ్వు అలాగ అనొద్దు. ఏముంది, వాడు అలాగే ప్రార్థనలకు వెళ్తున్న తర్వాత వాడి లైఫ్ మంచిగా మారిపోయింది. ఇంతకుముందు అయితే సినిమాలు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి, ఇలాగే అల్లా చెల్లెడిగా తిరుగుతుండేవాడు. ఇప్పుడు మంచిగా మారిపోయాడు కదా, దానివల్ల మనకెందుకు, వాడి విశ్వాసం వాడికి అని మా అమ్మ చెప్పింది. ఇంక అప్పటి నుంచి మా నాన్న తగ్గిపోయాడు, నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, చర్చికి వెళ్ళడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అలాగే ఇంట్లో నిమ్మలమైన వాతావరణం వచ్చింది మీ విశ్వాస విషయమే. ఆ తర్వాత మరి యవనస్తులుగా ఎదుగుతూ ఉండగా మరి ఈ బాప్తిస్మంలోకి మీరు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు అంకుల్? యాక్చువల్గా బాప్తిస్మం తీసుకోవడం అనేది అంకుల్ అప్పటి పరిస్థితుల్లో చాలా కష్టం, చాలా కష్టం, ఎన్నో వ్యతిరేకతలు. అంతేకాకుండా యుఎస్ఐ క్యాంప్స్, స్టూడెంట్స్ క్యాంప్స్ జరిగాయి. ఆ క్యాంప్స్కి వెళ్ళేవాడిని, ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఓకే. వెళ్ళేవాడిని, డబ్బులు కూడా ఇంట్లో అడిగేవాడిని కాదు, దేవుని మీద ఆధారపడి వెళ్ళేవాడిని. అలాగా జరుగుతుంటుండగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత ఒక 10 daysకి 1971 డిసెంబర్లో అంకుల్ ఆయన చనిపోయారు. December 20th చనిపోయారు. 1972 January 2nd ఓకే బాప్టిజం. ఓకే. అది కూడా ఇంట్లో చెప్పకుండా అంకుల్ ఎష్కోల్ ప్రేయర్ హౌస్లో బాప్టిజం తీసుకున్నాను. ఓకే. ఆ తర్వాత మీరు ఇక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు కదా అంకుల్? మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అంకుల్? నేను ఒంగోలులో BA వరకు చదువుకున్నాను. తర్వాత దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత BD చేశాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ యవత్మాల్లో చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి 1 year డిప్లొమా కోర్సు ఆల్ నేషన్స్ క్రిస్టియన్ కాలేజ్లో చేశాను. ఓకే. సో అటు సెక్యులర్ ఎడ్యుకేషన్లో, ఇటు థియాలజికల్ ఎడ్యుకేషన్లో కూడా ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేసి
మంచి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి కృప చూపించారు. అవును. అంకుల్ మరి జనరల్గా ఇప్పుడున్న సినారియోలో ప్రపంచంలో మనం చాలా చోట్ల చాలా సంఘాల్లో చూస్తూ ఉన్నాం. అనిలైన వారు ఎవరైనా సరే ప్రభువుని నమ్ముకుంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే వివాహం ఒక పెద్ద సమస్య అయిపోతుంది. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీ వివాహం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. మ్యారేజ్ విషయంలో మారు మనసు పొంది కొంచెం చర్చికి వెళ్ళడానికి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుండి ఇంట్లో మా అమ్మ నాన్నలు కానీ మా అన్నలు వదినలు ఉండేవాళ్ళు, నాతో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో క్లియర్గా చెప్పేవాడిని, నేను దేవుని నమ్ముకున్న అమ్మాయి, నాలాగా దేవుని కొరకు ఉన్న అమ్మాయిని మాత్రమే చేసుకుంటాను, కానీ బంధువులు వాళ్ళు చాలామంది చెప్పారు అలాగా నేను చేసుకోను అని చెప్పాను. దేవుని అద్భుతమైన కృపను బట్టి ప్రార్థన చేస్తుంటుండగా అలాగే దేవుడు నడిపించాడు. అయితే నా మ్యారేజ్ కాకముందే ముందు నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత ఒక 3 yearsకి అమ్మ కూడా చనిపోయింది. అందుకు మా అన్నలు అక్క, అరే అమ్మ నాన్న కూడా లేరు, నీవు ఇలాగా ఉండి బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నువ్వు మ్యారేజ్లో సెటిల్ కావాలి, నువ్వు ఎవరినైనా చేసుకున్నావు నీ ఇష్టం, అయితే నువ్వు మ్యారేజ్ కావాలి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే నేను దేవుని నడిపింపుని బట్టి యుఎస్ఐ లీడర్స్ కొంతమంది గైడెన్స్ ద్వారా మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలాగే మ్యారేజ్ అంకుల్ 1970s గ్రాడ్యుయేషన్ అంటే చాలా సులభంగా ఉద్యోగం సంపాదించుకోగలిగిన ఎడ్యుకేషన్, చాలా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో అది. అలాంటి చదువు చదివిన మీరు మరి ఎట్లా ప్రభు సేవలోకి వచ్చారు అంకుల్? రైట్, కరెక్ట్. 1974లో అప్పటి వరకు జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. అంకుల్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక రైల్వే జాబ్ కోసం టెస్ట్ రాశాను. అయితే 1975 అమ్మా నాన్న చనిపోయిన అప్పుడు నాకు జాబ్కు ట్రై చేస్తున్నాను, దేవుని చిత్తం సేవ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓకే. రైల్వే గార్డ్గా నాకు జాబ్ వచ్చింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గార్డ్గా జాబ్ వచ్చింది. అయితే ఇది వచ్చే 2 weeks బిఫోర్ ఫుల్ టైంకి వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఒంగోలులో నాతో పాటు యూలో ఉన్న స్టూడెంట్స్ తోటి కలిసి టీంలో వర్క్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో క్లియర్గా మాట్లాడిన దాన్ని బట్టి సంపూర్ణ సేవకు నిర్ణయించుకున్నాను. అది అయిన తర్వాత 2 weeksకి ఈ యొక్క ఇన్విటేషన్ వచ్చింది, జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్తాం, జాయిన్ కావడం. 1972లో దేవుడు నాతో మాట్లాడాడు 2 verses ద్వారా. ఒకటి ఇర్మియా 1:5 ప్రకారంగా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రవక్తగా నియమించుకున్నాను. తర్వాత యెషయా గ్రంథం 6:8-9 మా కొరకు ఎవరు వెళ్తారు, మేము ఎవరిని పంపాలి అని దేవుడు మాట్లాడిన ఈ 2 వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటుండగా 1975లో ఈ జాబ్ వచ్చింది. ఇది ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఈ 2 విషయాలు నాకు గుర్తు చేసి, లేదు ఎలాంటి పరిస్థితి అని కూడా సంపూర్ణ సేవకు సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే అంకుల్, మరి మీరు ఆ పరిచర్యకు పిలువబడిన తరువాత ఇక దేవుని పరిచర్య నా పూర్తి స్థాయి కాలాన్ని కేటాయించి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ వర్గపు ప్రజల మధ్య మీరు పరిచర్య చేయాలి, ఎలాంటి పరిచర్య చేయాలి అనేది మరి ఎలా నడిపించబడ్డారు అంకుల్? యాక్చువల్గా నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అంకుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తి, కాలేజీ స్టూడెంట్స్ మధ్య అప్పటి రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్ మధ్య యుఎస్ఐ స్టాఫ్ వర్కర్స్ అంతా కూడా ఇంగ్లీష్లోనే మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, ఇంగ్లీష్లో బైబిల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు. అలాంటి దానికి నేను సరిపోను అనుకుని ఇలాంటి విలేజెస్ మధ్య చర్చెస్లో పని చేయాలని ఆసక్తితోటి మెడ్రాస్ వెళ్ళి తెలుగు వాళ్ళ మధ్య పనిచేస్తున్న టీంలో నేను పనిచేశాను. అయితే అక్కడ కొన్ని కారణాలు బట్టి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అంకుల్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు క్లియర్గా, నేను ఎందుకంటే
అంతకుముందే నాకు రైల్వే జాబ్ వస్తే జాబ్ జాయిన్ కాకుండా నేను సేవకి వెళ్తున్నాను వెళ్ళాను. ఓకే. అయితే అక్కడ నుంచి కొన్ని కారణాల వల్ల తిరిగి రావాల్సి వచ్చింది. అప్పుడు మా అన్నలు, అక్క, బంధువులందరూ కూడా చాలా అవమానకరమైన పరిస్థితి నాదనమాట. అప్పుడు నేను ఉపవాసం ఉండి అంకుల్ ప్రార్థన చేస్తూ ఇంటి దగ్గరే ఉన్నాను. ఒంగోలు EU స్టూడెంట్స్లో ఇప్పుడున్న ఎంఎన్ రవికుమార్, ఆయన రిటైర్ అయిపోయాడు. ఇంకొక బ్రదర్ దీన్ దయాళ్ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరం ఈత మొక్కలకి వచ్చి, కృష్ణయ్య నువ్వు విలేజ్లో ఎందుకుంటావు, నువ్వు ఒంగోలు రా, మేము స్టూడెంట్స్ మధ్య పనిచేస్తూ చదువుకుంటా ఉన్నావు, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు బైబిల్ స్టడీస్ తెస్తూ చేయొచ్చని రమ్మని నన్ను ఆహ్వానించారు. అలాగా నేను ఇంటి దగ్గర ఉండకుండా చాలా మినిమం వస్తువులతోటి ఒంగోలు వెళ్ళి ఒంగోలులో ఉండి స్టూడెంట్స్ మధ్య బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తూ అలాగా జస్ట్ 1 month నేను పనిచేస్తూ ఉంటే నా గురించి తెలుసుకొని స్టేట్ కమిటీ UESI ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ వాళ్ళు హైదరాబాద్లో మీట్ అయితే వాళ్ళు నా గురించి తెలుసుకొని కృష్ణయ్య ఒంగోలులో స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్నాడు, కృష్ణయ్యని మనం స్టూడెంట్స్ మధ్య పనిచేయడానికి ఒక కోఆర్డినేటర్గా అపాయింట్ చేద్దాము అని చెప్పి వాళ్ళని నిర్ణయించుకొని ఇప్పుడు ఒంగోలులో ఉన్న జీజే రాయ్ గారిని పంపించారు నాతో మాట్లాడమని. మాట్లాడి నేను ఇష్టపడితే అపాయింట్ చేయమని. ఆయన వచ్చి నాతో మాట్లాడి ఉన్నప్పుడు నువ్వు ఎలాగో స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్నావు కాబట్టి స్టేట్ కమిటీ దే వాంటెడ్ యూ, వై డోంట్ యూ జాయిన్ లైక్ దిస్ అంటే అప్పుడు నాకు చేరదాం అనుకున్నాను. అయితే మెడ్రాస్లో నాకు కలిగిన బిట్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి అంకుల్ ఎవరైనా అంటే వచ్చిన తర్వాత మా అన్నవాళ్ళు, బంధువులు, అరే క్రిస్టియన్స్ నమ్మకూడదురా, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని నన్ను చాలా చేశారు. సో అందుకోసం UESI యూనివర్సిటీలో కూడా చేరకూడదు అనుకుని అంటున్నాను. అయితే దేవుడు నాకు ఆ కన్విక్షన్ ఇచ్చి చేరేలాగా గైడెన్స్ ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి నేను UESIలో స్టాఫ్ వర్కర్గా జాయిన్ అయ్యి పనిచేస్తున్నాను. అంకుల్ స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్నాను. సో మీ జీవితకాలంలో ఎక్కువ భాగం విద్యార్థుల మధ్య మీరు పనిచేశారు. రైట్, అవును అంకుల్. విద్యార్థి దశలో రక్షించబడ్డారు, విద్యార్థుల మధ్య పనిచేస్తూ వచ్చారు. అవును అంకుల్. ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ ద స్టేట్ వర్క్ చేశారు, అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా విద్యార్థుల మధ్య పనిచేశారా? ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను స్టాఫ్ వర్కర్గా ఉన్నప్పుడు, లేకపోతే స్టేట్ సెక్రటరీ అంటారు, స్టేట్ స్టాఫ్ అంత టీమ్ UESIలో ఆంధ్ర తెలంగాణ కంబైన్ స్టేట్గా ఉండేది అప్పుడు. ఇది తర్వాత నేషనల్ UESIలో ఇది ఇక్కడ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత నాగ్పూర్ షిఫ్ట్ అయ్యి నాగ్పూర్లో 8 years ఉండి ఇండియాలో అన్ని స్టేట్స్, దాదాపు అన్ని స్టేట్స్ ట్రావెల్ చేసి స్టూడెంట్స్ మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య UESI మినిస్ట్రీలో నేను ఎక్కువగా వాడబడ్డాను. అంకుల్, మరి ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శించి విద్యార్థుల మధ్య పనిచేశారు అంకుల్. అవును. మరి మీరు పుట్టిన గ్రామం ఈతముక్కల, అది ఒక మారుమూల గ్రామం. అవును. కృష్ణయ్య అనే పేరుతో ఈతముక్కల్లో మారుమూల జన్మించిన ఒక చిన్న బాలుడు ఒంగోలు వచ్చి ఒంగోలులో తన సహ విద్యార్థి ద్వారా దేవుని గురించి బోధించబడి రక్షించబడి మరి ఆ స్థాయికి ఎదిగి ప్రభు చేత బలంగా వాడబడుతున్న వేళ మీరు పుట్టిన గ్రామం కోసం, వారిని ప్రభు కోసం సంపాదించడం కోసం ఏమైనా ఈత ముక్కల కోసం చేశారు అంకుల్ మీరు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడే మారుమనసు పొందిన కొన్ని వారాల నుండి అంకుల్ ఈ గ్రామం గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, బంధువుల గురించి ఎంతో భారంతో ప్రార్థన చేసేవాడిని. సీషోర్కి వెళ్ళి, ఆ ఫీల్డ్స్కి వెళ్ళి అంకుల్ మోకరించి ప్రార్థన చేస్తే నన్ను చూసిన వాళ్ళు మా ఇంటి దగ్గర, ఏంటి మీ వాడికి పిచ్చి పెట్టింది ఏంటి, అక్కడ ఏదో మోకరించి జపం చేస్తున్నాడు, ఇక్కడ సముద్ర ఒడ్డున మోకరించి ప్రార్థన చేసేవారు. పొలాల్లో పనిచేస్తున్నప్పుడు, పొలాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, మా అమ్మ వాళ్ళకి వెళ్ళి చెప్పేవాళ్ళు. అలాగే ప్రార్థన చేసేవాడిని. ఇక్కడ ఎలాగైనా సరే మందిరం ఉండాలి అని ప్రార్థన చేశాను. దాని కొరకు ఒంగోలు ఇష్కోలోని పిలిచి వాళ్ళ చేత ప్రార్థన పెట్టించి ట్రై చేశాను. అయితే వాళ్ళు, అయ్యా నువ్వు చిన్నపిల్లవాడివి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హిందువులుగా ఉన్నారు, నిన్ను బేస్ చేసుకొని అక్కడ మందిరం స్టార్ట్ చేయలేము, ప్రార్థన చేద్దాం అన్నారు.
అంకుల్ ఇప్పుడు ఇదంతా మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ వయసు ఎంత అంకుల్? నా వయసు 20+21 అరౌండ్ 20 అంతే. రైట్. అప్పుడు సెలవుల్లో ఉండి ఇంత భారంగా ప్రార్థన చేస్తుంటుండగా టంగుటూరు నుంచి బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళు సువార్త వీధి ప్రసంగం చేస్తూ పత్రికలు పంచుతూ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళని కలిసి, నేను ఇలా మార్మల్స్ పొందాను, ఇక్కడ ఎవరు బిలీవర్స్ లేరు, ఇక్కడ చర్చ్ కావాలి, దయచేసి మీరు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అంకుల్ వాళ్ళు తప్పకుండా చేద్దాము, ప్రార్థన చేద్దామని వచ్చి ముందుకు వచ్చారు. వాళ్ళలో ఒక బ్రదరు ఎవరు స్నాత వయసుతాను కూడా తను ముందుకు వచ్చి, నేను సేవకుడిగా ఈ ఊరు వస్తాను, ఈ ఊరిలో వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి తను ముందుకు వచ్చాడు. అంకుల్ తను నేను ఇద్దరం కలిసి ఈ విలేజ్లో డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళి మీటింగ్లు పెట్టి చేస్తే కొంతమంది ఆసక్తిని చూపించారు. ఓకే. ఆ ఆసక్తి చూపించిన వాళ్ళల్లో ఒక బ్రదరు, వాళ్ళకి 8 సెంట్లు స్థలం 3 అన్నతమ్ముల మీద ఉంది. అది చాలా పాడుపోయిన స్థలంగా ఉంది, అది ఏం చేయాలో మాకు తెలియదు, ఆ స్థలం తీసుకొని మందిరం వేసుకుంది అని చెప్పారు. మరి ఆ స్థలం తీసుకొని అక్కడ మందిరం వేసి ఆ దేవుని సేవకుడిగా వస్తానన్న బ్రదర్ని ఆహ్వానించి అతనితోటి 1973లో when I was still a student, we have started a church, నీత మొక్కల. ఆ చర్చ్ ద్వారా మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మార్మన్స్ పొందారు, మా విలేజ్లో చాలామంది మార్మన్స్ పొందారు. ఇప్పుడు ఈ గ్రామంలో, మా గ్రామంలో 5-6 చర్చెస్ ఉన్నాయి. ఓకే, దేవునికి స్తోత్రం. ఆదివారం ఎటు తిరిగినా కూడా క్రిస్టియన్ సాంగ్స్, బైబిల్ తెలుసుకొని తిరిగేవాళ్ళు, ఆరాధనలు వినపడతా ఉంటాయి. అలాగా నాకు చాలా సంతోషం. దాని ద్వారా ఇంకోటి ఏంటంటే, మా ఫ్యామిలీ మెంబర్స్లో అంకుల్ మా అమ్మ చనిపోతుందనగా మంచంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తే మార్మన్స్ పొందింది, మా అక్క మార్మన్స్ పొందింది, అంకుల్ మా అన్నలు వదినలు, మా అక్క 2 మనవరాళ్ళు వాళ్ళ భర్తలు సేవకు సమర్పించుకొని సేవ చేస్తున్నారు. మా అన్నయ్యలు, పెద్ద అన్నయ్య కొడుకు, 3వ అన్నయ్య కొడుకు, వాళ్ళు సేవ సమర్పించుకుని వాళ్ళు సేవ చేస్తున్నారు. అద్భుతం. కాబట్టి దేవుని అద్భుతమైన కృపను బట్టి మా ఫ్యామిలీలో, మా గ్రామంలో దేవుడు కార్యం చేశాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతం అంకుల్. వింటుంటేనే చాలా ఆసక్తికరంగా, విశ్వాసాన్ని పురికొల్పి నిరీక్షణలకు నడిపించేటట్లుగా మీ సాక్ష్యం సాగుతూ ఉంది. వింటున్న ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు, ఎంతో ఆస్వాదిస్తున్నారు ఈ సాక్ష్యాన్ని నేను నమ్ముతున్నాను. ఒక్కరిగా ఒక విద్యార్థి దశలో SSLC స్థాయిలో ప్రభువుని అంగీకరించటం, వ్యతిరేకతలకు బెదిరిపోకుండా, వంగిపోకుండా, లొంగిపోకుండా నమ్మిన ప్రభువుని గట్టిగా చేపట్టి విశ్వాసంతో నిలబడటం ద్వారా ఈరోజు దేవుడు ఒక వ్యవస్థగానే మిమ్మల్ని మార్చారు. వ్యవస్థల్ని కదిలించే వ్యక్తిగా ప్రభు ఒక బలమైన సాధనంగా నిలవబెట్టి, మీకు మాత్రమే కాకుండా మీ బంధువర్గం అంతటికి, మీరు చెప్పిన వివరాలలో మీ కుటుంబం నుంచి సేవకులు వచ్చారు, అందరూ ప్రభుని నమ్ముకున్నారు. ఒక్కని విధేయత అనేక మందికి దీవెనగా చేశాడు ప్రభు. అవును, దేవునికి స్తోత్రం అంకుల్. అంకుల్, మరి మీరు చాలా సుదీర్ఘమైన పరిచర్య అనుభవం, ఈ సుదీర్ఘమైన పరిచర్య అనుభవంలో ఎన్నో ఆటుపోట్లను చూసుంటారు, ఎన్నో ఒడిదుడుకులను చూసుంటారు, ఎన్నో ఆశ నిరాశలను చూస్తూ ప్రయాణం చేసి ఉంటారు. అయితే మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీ జీవిత కాలంలో మిమ్మల్ని అత్యంత సంతోషభరితంగా చేసింది పరిచర్యలో ఏదైనా ఒక సంఘటన ఉంటే మా ప్రేక్షకులతో పంచుకోండి. నా అనుభవంలో మెయిన్గా దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి దేవుని సేవలో ఇన్వాల్వ్ అవుతూ, వ్యక్తిగత సువార్త నేను ట్రైనింగ్ పొందకముందే, క్యాంపుల్లో నేర్చుకోకముందే ఇతరులకు షేర్ చేయడం నాకు దేవుడు ఆ అనుభవాన్ని ఇచ్చాడు అంకుల్. దాని ద్వారా వ్యక్తిగత సువార్త చేస్తూ ఉంటే చాలామందిని, స్టూడెంట్స్ని అయితేమి, గ్రాడ్యుయేట్స్లో కొంతమందిని దేవునికి నడిపించడానికి దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. అంతేకాకుండా నేను బైబిల్ కాలేజీలో బీడీ చేస్తున్న టైంలో వీకెండ్ మినిస్ట్రీ ఉంటారు స్టూడెంట్స్కి. ఆ టీంలో స్టూడెంట్స్ మధ్య పనిచేయడానికి మాకు స్టూడెంట్స్ మినిస్ట్రీ టీం ఉందన్నమాట. ఆ టీంలో నేను లీడర్గా ఉండి చేస్తున్నప్పుడు ఆ సంవత్సరము మా టీం ద్వారా, ముఖ్యంగా నేను వ్యక్తిగత సువార్త చేస్తున్న దాన్ని బట్టి
యవత్మాల్లో మా కాలేజ్ ఉండేది, అమరావతి 3 గంటల ప్రయాణం. Okay. అక్కడికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఒక స్టూడెంట్ని కలిసి అతనికి వాక్యం చెప్తే అతను మారుమనసు పొందాడు. అంకుల్ అతను మారుమనసు పొంది తన స్నేహితుడు ఇంకొక అతన్ని తీసుకొచ్చాడు, శంకర్ అని ఇంకొక అతనేమో విజయవాడి మరాఠీ బాయ్, అండ్ శంకర్ అనే ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. అతనితో మాట్లాడగా అతను మారుమనసు పొందాడు. ఆ శంకర్ ఇంకా అలాగా ఆ సంవత్సరము ఆ యూబిఎస్ అనుభవంలో 18 స్టూడెంట్స్ మారుమనసు పొందేవాళ్ళు. వాళ్ళు మారుమనసు పొందారు. వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం పూట నన్ను కలవటానికి వస్తే నేను ఇద్దరిని నా ఫ్రెండ్స్ కొంతమందికి హిందీ మాట్లాడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కౌన్సిల్ చేసి వాళ్ళు చేశాను. అది దట్ వాజ్ ఎ రియల్ జాయ్ అండ్ బబ్లింగ్ ఎక్స్పీరియన్స్. అంకుల్ అలాగే నా మినిస్ట్రీలో మెయిన్గా స్టూడెంట్స్ మధ్య అండ్ పర్సనల్ ఎవాంజలిజం ఈజ్ ఎ బెస్ట్ థింగ్ నా అనుభవంలో. అదే టైప్లో విద్యార్థుల్ని డిసైపుల్స్గా చేసే విషయంలో కూడా కౌన్సిల్ చేయడం. అంకుల్ గ్రాడ్యుయేట్స్, యంగ్ గ్రాడ్యుయేట్స్ మా మ్యారేజ్ అయిన తర్వాత మా హోమ్లో ఇట్లా స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి మినిమం చాలామంది చేసాము, మినిమం 100 ఫ్యామిలీస్ కట్టడానికి దేవుడు అద్భుతంగా మాకు కృప చూపాడు. అప్పుడు మేము వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని దేవుని కొరకు ఆ కుటుంబాలు స్థిరపరచడానికి చేయగా వాళ్ళు ఇప్పుడు యువిఎస్ఐ మినిస్ట్రీలో స్టేట్లోను దేశంలోను లీడర్స్గా ఉండి దేవుని కొరకు వాడబడుతున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ ఫర్ అస్. అంకుల్ పోతే ప్రభు మీకు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చారు. ఏంటంటే మీరు స్వరం మాత్రమే కాదు, మీ కలం కూడా చాలా నైపుణ్యం కలిగింది అని నేను విన్నాను. అలాగే కొన్ని పుస్తకాలు కూడా మీరు రాసినవి నేను చూశాను. అసలు ఈ రచనా పరిజ్ఞానాన్ని, ఈ రచనా నైపుణ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడని మీరు ఎలా గ్రహించారు అంకుల్? అసలు అది చాలా అద్భుతం అన్నమాట. అసలు దేవుడు తలాంతులు ఇస్తాడు, దాన్ని షార్ప్ చేసుకోవడానికి గైడ్ చేస్తాడు అనే దానికి రుజువు నా జీవితంలో. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, నా నేచరే నెమ్మదిగా మాట్లాడతాను, సిగ్గు భయం, అలాగా నలుగురు ముందు మాట్లాడడానికి కూడా అంత భయంగా ఉండేది. అలాంటిది దేవుని సేవలో ముందుకు తీసుకెళ్ళటం. ఆ తర్వాత నేను ట్రావెలింగ్ మినిస్ట్రీ కాబట్టి ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తలంపులు ఇచ్చేవాడు. ఆ తలంపుల ప్రకారంగా ఆర్టికల్స్ రాసేవాడు. స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ ఆర్టికల్స్ రాయాల్సి వచ్చింది. అది హెల్ప్ చేసింది. ఆ తర్వాత బుక్స్ రాయడం కూడా ఎవాంజలిజం గురించి, తర్వాత రకరకాల వాటి గురించి, నా యొక్క టెస్టిమనీ గురించి ఇవి రాయడానికి కూడా అవి నాకు హెల్ప్ చేసింది. అంకుల్ ఇప్పటి వరకు మీరు ఎన్ని పుస్తకాలు రాశారు అంకుల్? ఒక 5 books. 5 books రాశారు. ఓకే. యా. పాటలు కూడా మీరు రాశారు. కొంతమంది ఆ పాటలు పాడుతుండగా నేను విన్నాను. చాలా అద్భుతమైన సాహిత్యంతో, భావముతో, చాలా మంచి థీమ్స్ తోటి మీ పాటలు ఉండటాన్ని విని నేను సంతోషించాను అంకుల్. మీ ఎన్ని పాటలు రాస్తుంటారు అంకుల్ ఇప్పుడు మీరు? ఇప్పటికి కనీసం మినిమం ఒక 15 రాస్తుంటాను. ఒక 15 సాంగ్స్, 17 దాకా ఉండవచ్చు. ఒక 2-3 ఇంగ్లీష్లో ఉంటాయి, మిగిలిన ఇంగ్లీష్ కోరస్లు కూడా రాశారు. రాశాను. 2-3 ఉన్నాయి ఇంగ్లీష్లో. ఈ పాటలు కూడా పరిస్థితులను బట్టి వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు తలంపులు ఇచ్చాడు. ఆ తలంపులను బట్టి రాస్తుండగా వాటిని రాసి రాగం కట్టే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు రాగం కట్టి పాడితే మొదటి పాట పరిశుద్ధ దేవ పరలోక నివాస అనే పాట అన్ని ఆంధ్ర తెలంగాణలో గమనించదేసిందంటే కర్ణాటకలో కూడా దాన్ని తెలుగు నుంచి కర్ణాటక భాషలకి మార్చి అదే రాకుండా ఒకసారి ఆ పాటలో ఏదన్నా ఒక పల్లవి అట్లాగా ప్రేక్షకుల కోసం మీరు రాసిన మొదటి పాట. పరిశుద్ధ దేవ పరలోక నివాస పాడిన స్థితి నీకే
పాడిత స్థితునికి పరమ దూతలతో. చక్కటి పాట. ఆ పాట దేవుని వాక్య భాగాలే ఉంటాయి కానీ ఇంకా వేరే మాటలు ఉండవు. మీకు అందరికీ ఒక మనవి, సాధ్యమైతే నేను ఆ సాంగ్ని కలెక్ట్ చేసి కింద మీకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది, ఖచ్చితంగా వినండి, వింటూ మా మాటలు వినండి. తర్వాత ఇంకొక పాట, నేను మదనపల్లి నుండి అంకుల్ కడపకి ప్రయాణం చేస్తున్నప్పుడు రాయచోటి అనే ఒక టౌన్లో బస్ ఆగింది. అప్పుడు బస్సులో ఉండేది, ట్రైన్స్ ఎక్కువ తక్కువ. బస్ ఆగినప్పుడు రాడికల్ స్టూడెంట్స్ కంజరు పట్టుకొని పాటలు పాడుతూ డబ్బులు కలెక్ట్ చేస్తూ పార్టీ కొరకు చేస్తూ ఉన్నారు. అంకుల్ అరే కుర్రోళ్ళు ఇంత ఇదిగా పార్టీ కోసం ఇంత ఇది చేస్తున్నారే, నిజమైన దేవుని తెలుసుకున్న యవ్వనస్తులు ఎందుకు దేవుని కోసం అలా చెయ్యరు అని అక్కడే నేను ఆలోచించి కదలి రమ్ము క్రైస్తవ యువక అనే పాట అంకుల్ అది రెండో పాటగా రాశాను. అది చాలా యవ్వనస్తులకి చాలా మంచి ప్రేరేపణ ఇస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్. మీరు రాసిన పాటలు ఏమైనా విద్యార్థి గీతావళిలో ముద్రించబడి? 4 పాటలు ఉన్నాయి. పరిశుద్ధ దేవ ఒకటి, కదలి రమ్ము క్రైస్తవ యువ ఒకటి, ఓ యేసుదేవ మా జీవన దాత ఒకటి, ఓకే, ఇంకొకటి 4వది నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన స్నేహితుడా, ప్రభువునందు కుమారుడా. ఓకే. 2 తిమోతి 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని ఆ పాట రాశాను. అవే దేవుని వాక్య మాటలే ఉంటాయి. అన్ని లేఖనాలను తీసుకొచ్చి పాటల్లో వచనాలుగా మార్చాలి. అలాగే మంచి రచయితగా అనేక పుస్తకాలు, అనేక అంశాల మీద రాసి అనేక మంది మనోనేత్రాలను వెలిగించిన రచయితను కలుసుకోవడం చాలా సంతోషం. అలాగే దేవుని లేఖనాలను తీసుకెళ్ళి వచనాలుగా మలచి ఎన్నో అద్భుతమైన గీతాలను క్రైస్తవ ప్రపంచానికి అందించిన ఆ దైవజనులు కలుసుకోవటం ఇంకెంతో సంతోషం. అంకుల్, విద్యార్థి పరిచర్యలో యుఎస్ఐలో సుదీర్ఘమైన సంవత్సరాలు, 29 సుదీర్ఘమైన సంవత్సరాలు వివిధ స్థాయిల్లో విద్యార్థి లోకాన్ని ప్రభు కొరకు సంపాదించడానికి పనిచేసి మీ జీవితాన్ని ఖర్చు పెట్టారు. ఇప్పటికి ప్రభువును నమ్ముకుని దాదాపు 57 సంవత్సరాలు, పరిచర్య అనుభవం 52 సంవత్సరాలు. ఇంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన మీ దగ్గర నుంచి మేము వినాలనుకుంటున్న చివరి మాట ఏంటంటే, అసలు ప్రభు కోసం పనిచేయటంలో మీ చివరి చరణం ఏమిటి? మీ ధ్యేయం ఏంటి? ఏ పనిని ముగించి మీరు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఒక రచయిత కాబట్టి సాహిత్య శైలిలో చెప్పాలంటే ఈ పాటకి చివరి చరణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం అంకుల్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. దేవుడు నాకు ఇలాంటి విషయాన్ని గురించి నేను ఆలోచిస్తుంటుండగా గత దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి దేవుడు ఒక చక్కటి పాట ఇచ్చాడు. అంకుల్, నా జీవితము నీ సేవకే అర్పణము అంకితం, నీ ప్రేమ చూపొచ్చు, సువార్త చాటుచు, నీ కొరకే జీవించేదను అనే పాట దేవుడు ఇచ్చాడు. అంకుల్, ఆ పాట బైబిల్ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న గ్రాడ్యుయేట్స్కి ఆ టైంలో, ఆ మూమెంట్లో ఈ పాట పాడించి వాళ్ళందరి చేత కమిట్ చేసుకొని సర్టిఫికేట్ ఇస్తామన్నమాట ఎవరి ఇయర్. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది సాధకం కావాలి. అంకుల్, నాకు ఇంకొకటి కూడా ఆశ ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా బాడీని తీసుకెళ్లే ముందు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ యొక్క నాతో సహకరించి సేవ చేసే వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారని ఏడవటం కాదు, వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దేవుడు ఒక లెగసీ నాకు ఇచ్చాడు. అంకుల్, ఆ లెగసీని పాస్ ఆన్ చేశాను. అద్భుతం. అప్పుడు నేను ఈ లోపల నుండి వెళ్ళిపోతున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, మిగిలిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే పాట పాడి దేవునికి కమిట్ చేసుకుని అంకుల్, ఇక నుండి నేను వెళ్ళిపోయాను, ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయాలన్నా అది నా ఆశ, నా భారం, నా ప్రార్థన. మీ జీవిత చరమాంకం వరకు ఈ లోకంలో చరణం ముగిసి పరలోకంలో మీ పాట ప్రారంభమైన తర్వాత కూడా దేవుడు మీకు ఇచ్చిన దర్శనం ఈ భూలోకంలో కొనసాగాలని మీ హృదయపూర్వకమైన వాంఛ. రైట్. అందుకే దేవుడు బహుశా
నేను పుట్టిన గ్రామంలో ఒక ట్రైనింగ్ సెంటర్ అంకుల్ స్థాపించి ఇది నేను పోయిన తర్వాత కొన్ని తరాలకు కూడా అంకుల్ దేవుడిచ్చే దర్శనం లెగసీ అని ఈ సెంటర్ని కూడా ఇది ఫిజికల్ సింబాలిక్ సైన్ ఆఫ్ గాడ్ ఓకే వర్కింగ్ ఇన్ మై లైఫ్ ఇన్ మై ఫ్యామిలీ లైఫ్ అని అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉండేది ఏంటంటే ఇప్పుడు నా వయసు 75 ఇయర్స్ అంకుల్. ఓకే. ఎన్ని సంవత్సరాల్లో నా లైఫ్లో ఆరోగ్యంగా ఉండి ఎక్కువ సంవత్సరాలు దేవుని సేవ చేశాను. హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఒకేసారి అంకుల్. చిన్న చిన్న నొప్పులు, బీపీ, షుగర్ ఉంది, ఇంకా సయాటిక్ పెయిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఉన్నాయి, వాటితోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. సేవలో దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు, ఎప్పుడు బ్రేక్ లేదు అంకుల్. కాబట్టి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి రోజుకి 24 గంటలు కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో అంకుల్. వారానికి 7 రోజులు కాకుండా ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటే బాగుండేమో, ఇంకా పని చేయాలని ఆశ, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుంది అనేటువంటి ఆశ ఇప్పటికీ నాలో ఉండాలి అంకుల్. దేవుని కృపను బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అంకుల్. అది దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ఏమీ లేనప్పుడు దేవుని కొరకు అలా జీవించి పనిచేసినప్పుడు అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేయాలి కదా, వనరులు పెరిగినప్పుడు పరిచర్య కూడా పెరగాలి కదా అనేది నాకు దేవుడు నాకు ఇచ్చిన ఛాలెంజ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్ అంకుల్. తప్పనిసరిగా అంకుల్, మీ జీవితం మాకు ఎంతో ఇన్స్పిరేషన్. 75 సంవత్సరాల వృద్ధాప్యం అని నేను అనలేను, కానీ 75 సంవత్సరాల నిండు యవ్వనంలో అలయక అవయవాలు కలిగిస్తున్న అలసటను లెక్క చేయక దేవుని పరిచయంలో సాగిపోతున్న కృష్ణయ్య అంకుల్ గారి జీవితం మరి ఈనాడు ఉన్నటువంటి యవన బిడ్డలకు ఎంతైనా ఆదర్శప్రాయం. మీరందరూ కూడా దీన్ని సవాలుగా స్వీకరించాలి. దేవుడు అన్నీ ఇచ్చిన అలసటతోటి, సోమరితనంతో, నిర్లక్ష్యంతో ప్రభు పని చేయకుండా ఉండే వారికి ఈ సాక్ష్యం ఒక మంట కావాలని నేను ఆశిస్తున్నాను. దైవజనులు కృష్ణయ్య అంకుల్ గారు భారత విద్యార్థి సమాఖ్యలో సుదీర్ఘకాలం అనగా 29 సంవత్సరాలు విద్యార్థుల మారుమనసు కోసం వారి రక్షణ కొరకు ప్రయాసపడి ఆ తదుపరి దేవుడు వారికి ఇచ్చిన ఎక్స్టెండెడ్ విజన్ని తీసుకుని దేవుడు వారి దర్శనాన్ని ఇంకా విశాలపరచగా కేవలం విద్యార్థులను రక్షణలోకి నడిపించడంతో సరిపెట్టుకోక ఒక అద్భుతమైన బైబిల్ పాఠశాలను స్థాపించి దానికి పార్ట్నర్షిప్ ఇండియా అనే పేరుతో నామకరణ చేసి ఈరోజు విద్యార్థులనే కాదు సంఘాల్లో ఉన్న విశ్వాసులను కూడా శిష్యులుగా తయారు చేస్తూ సత్యవాక్యము చేత, వాక్య సారం చేత ప్రతి విశ్వాసి హృదయాన్ని నింపుతూ సంఘానికి చక్కని వనరులుగా అందిస్తూ ఉన్నారు. సుమారుగా 19 సంవత్సరాలు పైబడి 20వ సంవత్సరం కొనసాగుతున్న పార్ట్నర్షిప్ ఇండియా అనే బైబిల్ తర్ఫీదు పాఠశాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తదుపరి ఎపిసోడ్ మీరు ఖచ్చితంగా చూడండి. 75 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని, 52 సంవత్సరాల సేవా జీవితాన్ని, 57 సంవత్సరాల మారు మనసు పొందిన ఒక విశ్వాస జీవితాన్ని మీ ముందు ఒక 30 నిమిషాలు ఆవిష్కరించలేకపోతున్నాను. అందుకనే తదుపరి ఎపిసోడ్లో కృష్ణయ్య అంకుల్ గారి సేవా పరిచర్యకు సంబంధించిన ఎన్నో వివరాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో వారి సేవా జీవిత అనుభవ ఆవిష్కరణ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి. నీ సాక్షిగా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.